హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణ సతీష్. ఇది మార్నింగ్ అండి, సండే వీడియో ఇది. మార్నింగ్ నా రొటీన్ డ్యూటీ అండి. పొద్దున్నే ఇంటి ముందర ఒక చిన్న ముగ్గు పట్టే అంత ప్లేస్ ఉందండి, ఎక్కువ లేదు ప్లేస్ కూడా. డైలీ లోటస్ ఫ్లవరే ఉంటుందండి మా ఇంటి ముందర. ఒక 3 ముగ్గులు వేస్తానండి, రిపీట్ అవే. ఈ వీడియో చూసే వాళ్ళందరూ అండి కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి అందరూ. రేపటి నుంచి మంచి మంచి ఫ్యాషన్ వీడియోలు పెడతానండి. నాకు ఫ్యాషన్ అంటే కొంచెం ఇష్టము. ఇంకా స్టిచ్చింగ్ చేస్తానండి. మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోలు, ఫ్యాషన్ వీడియోలన్నీ పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ బ్లాగ్ అదే రిలీజ్ చేస్తానండి. మంచి మంచి అవుట్ఫిట్స్ చూపిస్తాను. తక్కువ బడ్జెట్లో మంచి మంచి బట్టలు డిజైన్ చేస్తానండి. రేపటి నుంచి అవే పెడతారనుకుంటున్నాను. ఈరోజు సండే అండి, అందుకే పిల్లలు కూడా ఇంకా లేవలేదు. సతీష్ కొంచెం టైర్డ్గా ఉందని పడుకొనే ఉన్నాడండి. బాడీ కొంచెం అనీజీగా ఉంది. డయాలసిస్కి వెళ్ళి నైట్ 12కి వచ్చినాడండి. చెయ్యి బాగా పెయిన్ వస్తుంది అనేసి పడుకొనే ఉన్నాడండి. కొంచెం హెల్త్ బాగుంటే ఈ సతీష్దే అండి పొద్దున్నే టీ సెక్షను. నాకు కూడా డైలీ టీ ఇస్తాడండి. ఆయన టీ ఇచ్చినాడంటే ఈరోజు హెల్తీగా ఉన్నాడు, బాగున్నాడని బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఇవాళ కొంచెం అనీజీగా ఉందని పడుకొనే ఉన్నాడండి. డైలీ ఈ ఆకు రసం ఇస్తానండి, బాగా మరిగించి. ఇది కిడ్నీ పేషెంట్లకి, కెరటిన్ లెవెల్స్ తగ్గిన వాళ్ళకి చాలా మంచిదండి. ఎప్పుడో ఒకరోజు ఈ ఆకు గురించి చూపిస్తానండి, ఏం ఆకు ఏమనేసి. ఇంకా ఎవరు లేవలేదండి, మా ఇంట్లో పడుకొనే ఉన్నారు. ఇంకా టీ నాకండి, కషాయం సతీష్ కండి. ఒకప్పుడు ఇద్దరం కలిసి టీ తాగేవాళ్ళం, ఇప్పుడు కషాయం తాగుతున్నాడు. తెలియదండి సిచ్యువేషన్లు ఎప్పుడు ఏ విధంగా మారుతాయి. పూల చెట్టు ఉందండి, పెద్ద చెట్టు. వైట్ ఉంది, వైలెట్ ఉంది, చాలా పెద్దదైపోయింది. పూలు తగ్గిపోయి కాయలు ఎక్కిపోయినాయి చెట్టుకి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. వెజిటేబుల్స్ అంతా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను. ఒకప్పుడు మాకు హోమ్ డెలివరీ ఏమి ఉండేది కాదు, కంపల్సరీ బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిందే. మా ఏరియాలో అయితే వెజిటేబుల్స్ ఏమీ దొరకవండి. మేము కొంచెం తిరుపతిలో కానీ కొంచెం బయట ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్కెట్ రావడం వల్ల ఈజీ ఏమంటే 5 నిమిషాల్లో హోమ్ డెలివరీ అండి. సతీష్కి బాగాలేనప్పుడైతే ఒకరి హెల్ప్ తీసుకొని బయటకు వెళ్ళి కూరగాయలు, ఫ్రూట్స్ తెచ్చుకునేదాన్నండి. ఇప్పుడు ఆ భయం లేదండి, అన్నీ హోమ్ డెలివరీ అండి. నేను పప్పాయ తినాలండి కంపల్సరీ. టమోటాలు కూడా నార్మల్ టమోటాలు తినకూడదండి, హైబ్రిడ్ తినాలి. ఇవాళ మార్నింగ్ టిఫిన్ కండి పూరి, ఆలుగడ్డ కర్రీ అండి. మా అమ్మాయికి పూరి బాగా ఇష్టం, ముందే ఆర్డర్స్ పెట్టింది. సండే అయితే పూరి, నాన్ వెజ్ బాగా తింటుంది. పూరిలోకి ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ తాలింపు వేస్తున్నానండి, పోపు. మిర్చి వేస్తున్నానండి, తర్వాత ఆనియన్స్, వేయడానికి చాలుదండి. సరే,
ఫ్రై అయిందండి, ఆలు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. దీంట్లోకి కొంచెం శనగపిండి వాటర్ వేసి కలిపి వేస్తానండి. గ్రేవీ బాగుంటుందండి, టేస్టీ కూడా ఉంటుంది. ఆలు కర్రీ రెడీ. స్టూడెంట్స్ వస్తారా? ఈవినింగ్ టైం అండి, శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము. ఈ ఫ్లైఓవర్ వేసినాక తిరుపతి అందమే రెట్టింపు అయిపోయిందండి. తిరుపతి ఫ్లైఓవర్ ఎక్కితే తిరుమలకి వెళ్ళిన ఫీల్ వస్తుందండి. చాలా అందమైన సన్సెట్ చూడండి ఫ్లైఓవర్ మీద కనపడుతుంది. ఇది మా ఊరేనా ఇంత అందంగా ఉందన్న ఫీలింగ్ వచ్చిందండి ఈ వీడియో చూస్తూ ఉంటే. శ్రీవారి పాదాల దగ్గరికి రీచ్ అయిపోయినామండి. శ్రీవారి పాదాలకి మాకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. ఇన్ని బాధల్లో నుంచి కోలుకోవడానికి కారణం నేను ఈ శ్రీవారి పాదాల దగ్గర 7 వారాలు వచ్చి దీపాలు పెట్టినానండి. స్టార్టింగ్ సతీష్ని తీసుకొని తిరుపతికి వచ్చేసినాక అండి 2వ రోజే 7 శనివారాల పూజ చేసినానండి. అదే సప్త శనివారాల వ్రతం అంటారు కదా. వచ్చిన 2వ రోజే స్టార్ట్ చేసినానండి. ఆయన మీదే భారం వేసేసినాను పూర్తిగా. నెక్స్ట్ లైఫ్ ఏందో నాకు తెలుస్తా లేదండి. సిచ్యువేషన్ చాలా బాగాలేదు. అప్పుడు ధైర్యం చెప్పడానికి 4 మనుషులు కూడా ఎవరు లేరండి. సింగిల్గా వచ్చేసినాను ఒక్కదాన్నే. మా అక్క ఒక ఆమె వచ్చి ఎట్లో ఈ పూజ చేస్తున్నావు ఇంట్లో, పాదాల కాడికి వెళ్ళి 7 వారాలు దీపాలు పెట్టు, 100% ఆయన నీకు దారి చూపిస్తాడు అని కొంచెం పాజిటివ్గా 4 మాటలు చెప్పిందండి. ఆ టైంలో ఎవరేం చెప్పినా అన్నీ చేసినాను. కొంచెం ఎమోషనల్ అవుతున్నానండి ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఫస్ట్ టైం శ్రీవారి పాదాల దగ్గరికి మా అక్క వాళ్ళతో వెళ్ళినానండి. అప్పుడు సతీష్ లేచి టెంపుల్కి వచ్చే సిచ్యువేషన్లో లేడండి. నేను ఒక్కదాన్నే వెళ్ళి పాదాల కాడ దీపాలు పెట్టి పూజ చేసుకొని రిటర్న్ వచ్చేసినానండి. 2వ వారానికంతా కొంచెం యాక్టివ్ అయినాడండి. తనే డ్రైవ్ చేసుకుంటా పాదాల కాడికి వచ్చినాడు, కానీ తిరగడానికి ఇబ్బంది పడేవాడు, నడవడానికి ఇబ్బంది పడేవాడండి. కరెక్ట్గా 7 వారాలు అయిందండి. పూర్తిగా ఆల్మోస్ట్ తనే డ్రైవ్ చేసుకునేవాడు, తన పనులు తను చేసుకునేవాడు. ఆ భగవంతుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనేసి ఈ ఒక్క నిదర్శనం చాలండి మాకు. నెక్స్ట్ 7 వారాలు అయిపోయినాక తిరుమలకి వెళ్ళాలండి. తిరుమలకి వెళ్ళి ముడుపు కట్టి ఇంట్లో పూజ చేస్తాను. ఆ ముడుపు తీసుకెళ్ళి ఆయనకి ఉండిలో వేసి రావాలి. తను వచ్చే సిచ్యువేషన్లో లేడు. నాకు ఒక అమ్మాయి బాగా, మా ఊరు అమ్మాయి అండి విద్య అనేసి, నేను తీసుకెళ్తాను అత్త అనేసి వచ్చిందండి. ఫుల్ రష్ ఉన్నారండి తిరుమలలో. వెళ్ళిపోయినాం ఈవినింగ్ టైంలో. తెలిసిన వాళ్ళు ఉంటే లోపల తీసుకెళ్ళి వదిలేసినారండి. కరెక్ట్గా 1 అవర్లో దర్శనం అయిపోయిందండి. తిరుమలలో దర్శనానికి ఎంట్రీ అయినప్పుడు లోపల గర్భగుడిలో 3 దారులు ఉంటాయండి. సపరేట్గా డివిజన్ లాగా చేస్తారండి. అందరూ ఫస్ట్ క్యూలోకే వెళ్తారండి ఆయన దగ్గర నుంచి చూడొచ్చుననేసి. ఆ రోజు ఒక మిరాకిల్ జరిగిందండి నా విషయంలో. జనాలు సందలేరు, కానీ ఆ ఫస్ట్ క్యూ లైన్లోకి ఎవ్వరు వెళ్ళలేదండి. నేను ఒక్కదాన్నే వెళ్ళినాను. ఎందుకంటే ఫస్ట్ టైం తిరుమలకి సతీష్ని వదిలిపెట్టి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. ఆ లైన్లోకి ఎవ్వరు రాలేదండి. నేను ఒక్కదాన్నే వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చినానండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసును తిరుమలకి వెళ్ళే వాళ్ళకి ఆ క్యూ లైన్లు 3 ఉంటాయి. అందరూ ఫస్ట్ లైన్లోకి వెళ్ళే దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఆ రోజు ఏం మిరాకల్ జరిగిందో తెలియదు, కానీ ఫస్ట్ లైన్లోకి ఎవరు రాలేదండి. నేను ఒక్కదాన్నే వెళ్ళినాను. బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చినాయండి ఆయన చూడంగానే. ఎందుకు ఈ వయసులో ఇంత శిక్ష వేసినావు, ఇన్ని బాధలు పెడుతున్నావు, ఏదన్నా మమ్మల్ని చూడొచ్చు కదా అని అనుకున్నానండి. నేను మిమ్మల్ని చూస్తున్నాను అనేసి నిదర్శనం అదే అండి. నేను ఒక్కదాన్నే వెళ్ళి లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో. ఇంకా నాకు ధైర్యము బలము అంతా వచ్చేసిందండి లైఫ్లో ముందుకెళ్ళడానికి.
ఇంకా ఏం కాదు ఈయనకి, మనం రొటీన్ లైఫ్లోకి రావచ్చును. ఆల్మోస్ట్ ధైర్యం ఇచ్చిందంతా ఆ పైన 7 కొండలు వాడేయండి. ప్రతిరోజు ఆయన కొండలు చూసి స్టార్టింగ్లో ఏడ్చేదాన్నండి. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆయన కొండలు చూస్తే నా కళ్ళల్లో వచ్చేది వాటరే అండి. నెక్స్ట్ ఏంది లైఫ్, మేము ఎట్లా బతకాలి, కానీ ఇప్పుడు ఫుల్ ధైర్యం వచ్చింది. ఈయన బాగానే లేస్తున్నాడు, తిరుగుతున్నాడు, తన వర్క్ తను చేస్తున్నాడు. ప్రజెంట్ ఒక 50% మా నార్మల్ రొటీన్ లైఫ్లోకి వచ్చినామండి. కారణం ఈయనే అండి. ఈయన పాదాలు అంత పవర్ఫుల్ లేదండి, ప్రపంచంలో ఇంకా వేరేది లేదు అన్నట్టు మా విషయంలో ఈయన రుజువు చేసినాడండి. ప్రతి వారం వెళ్ళి పాదాలు నెత్తి మీద పెట్టుకొని తిరిగే వాళ్ళమండి గుడి చుట్ల. తిరిగి 7 వారాలు పూజ చేసుకొని వచ్చినాము. కరెక్ట్గా 7 వారాలకే ఈయన లేచి అందరిలో కూర్చోవడము, తిరగడము, తన వర్క్ తను చేసుకోవడం మొదలు పెట్టినాడండి. ఈ ప్లేస్ కూడా చాలా అందంగా ఉంటుందండి. శ్రీవారి పాదాలు మంచి భూలోక స్వర్గం అంటారు కదండి. ఈవినింగ్ టైంలో వెళ్తే అసలు పార్క్ ఎక్కడ పడాలండి, జనాలు పార్క్కి వెళ్తారు కానీ అవసరం లేదండి. ఈ టెంపుల్లో వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే, నాకు తెలియదండి పాదాలు ఉన్నాయనేసి ఇక్కడ వెళ్ళి పూజ చేయాలని. వేరే వాళ్ళు చెప్తే వెళ్ళినానండి. వెళ్ళినప్పటి నుంచి ఈ పాదాలకు నేను అడిక్ట్ అయిపోయినానండి. మనసు బాగాలేనప్పుడు ప్రశాంతత కోసం వెళ్తామండి. ఇప్పటికీ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి ఆయన దర్శనం చేసుకొని వచ్చేస్తామండి. మా పిల్లలు కూడా ఈ టెంపుల్కి బాగా అలవాటు పడ్డారండి. మా అబ్బాయి కూడా బాగా ఆడతాడండి ఈ టెంపుల్కి వచ్చి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ బాయ్ అండి.